పరీక్ష పెట్టడం ఎందుకు అంటే ఆయనకి రాదేమోనని పరీక్షించడానికి కాదు, ఆయన అంత గొప్పవాడని లోకానికి చెప్పడానికో పరీక్ష. అది అర్జునుడికి పెట్టిన పరీక్ష. అందుకని ఆయన ఒక బోయవాడి రూపంలో వచ్చాడు, కిరాతుడిగా వచ్చాడు. అర్జునుడు శివుడు కిరాతుడుగా వచ్చాడని తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక ఏదో పంతి వచ్చింది, పదిరా ఆయన కొట్టాడు, ఈయన కొట్టాడు, అటు ఇటు బాణాలు తగిలి, నేను కొట్టాను ఈయన అన్నాడు, ఆయన కొట్టాను ఆయన అన్నాడు, ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. అది ఎక్కడ వరకు ఈ పెంకితనం అంటే నేను కొట్టింది నేనే కొట్టానని ఒప్పుకోడే. కాబట్టి ఎవరు గొప్ప అంటే ఇతర యుద్ధం మొదలెట్టాడు. అనుకోకుండా మాట మాట పెరిగిపోయింది బాణాలు వేసుకోవడానికి వెళ్ళింది, ధనస్సు పెట్టి కొట్టుకోవడానికి వెళ్ళింది. శంకరుడు కదా ఈయన ఎంత ఉద్రేకానికి వెళ్ళిపోయాడంటే ఇన్ని జరుగుతున్నా ఎదురుగుండా ఉన్నవాడు శివుడిని గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకని ఆయనకు అక్షయ బాణ తుణీరం ఉంది అర్జునుడు, అందులోంచి బాణాలు తీస్తాడు, తరగవు, తీస్తున్నాడు, వేస్తున్నాడు. అకస్మాత్తుగా ఆ తుణీరం మాయమైపోయింది. ఏమిటి అది అలా మాయమైపోదు కదా, ఇలా మాయమైపోయిందంటే అవతల వాడు సామాన్యుడు కాడు, ఏదో ఉందనుకోవాలి. కానీ ఆయన అనుకోలేదు. ఈయన ధనస్సు పెట్టి కొట్టాడు శివుణ్ణి, ధనస్సు మాయమైపోయింది. పోను అప్పుడైనా అనుకున్నాడా, అనుకోలేదు. అంటే అంత పెంకితనం కల్పించాడు. ఎందుకని తనతో మల్ల యుద్ధం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇంకో అవకాశం లేదు, కాళ్ళు చేతులతోనే యుద్ధం. వెళ్ళి శంకరుడు మీద పడ్డాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, కింద పడ్డారు, మీద పడ్డారు, కౌగులించుకుంటున్నారు, పుడుచుకుంటున్నారు. ఎవరు? శంకరుడు. నిజంగా యుద్ధం చెయ్యలేక ఇంతసేపు అర్జునుడితో యుద్ధం చెయ్యట్లేదు. అర్జునుడి యొక్క శరీరం తన శరీరంతో బాగా రాపాడే వరకు యుద్ధాన్ని అనుగ్రహించింది. చూడండి, మనవడితోటి ఓ 3 ఏళ్ల మనవడితో తాతగారు ఆడుకుంటాడు. ముచ్చట పుడుతుంది, ఓ పెద్ద మంచం మీద వాడితో పడుకున్నాడు. ఈయన వెళ్ళి వాడి గొజ్జలో బుర్ర పెట్టి ఇలా అంటాడు, ఏదో మూతి పెట్టి చప్పుడు చేస్తాడు. వాడు అక్కడి నుంచి మీద పడతాడు, వాడితో కలిగి పడతాడు, కాసేపు ఆడతాడు. నిజంగా తాతగారు వాడి కాళ్ళు చేతులు పట్టుకుని కింద పెట్టేసి తొక్కిలేక, కానీ చేయడు. గుర్తునే వాడితో ఇలా చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని వాడు నొక్కేసినట్టు అమ్మా అంటున్నట్టు ఏదో చేస్తాడు. అలా చేశాడు శివుడు కూడా. అదో తమాషా, ఆయనకి అదో సరదా పుట్టింది, చేశాడు. ఆఖరికి ఎంతసేపు చేస్తాడు ఆయన మాత్రం. నన్ను శివుడిగా చూస్తే తప్ప అర్థం చేసుకోలేడు. అలా చూపించేస్తే ఆయన సంతోషం తీరుకున్నాడు. కాబట్టి టక్కన ఎలా ఏ రూపంగా చూస్తే శివుడు అనుకుంటున్నాడో ఆయన భావన ఉందో అలా కనబడ్డాడు. కాబట్టి ఓ చంద్రరేఖ, ఓ పెద్ద జటాజూటం, దాని మీద ఓ కిరీటం, ఏదో గజ చర్మం, అస్థిమాల అన్నీ వేసుకుని ఎదురుగుండా నిలబడ్డాడు. ఇప్పుడు కిరాతుడు అన్నవాడు నువ్వు శివుడి రూపం చెందేటో మాయం లేదు, నువ్వు శివుడు. ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఆగిపోయి అబ్బా ఈయనతోట ఇంతసేపు యుద్ధం చేశా, ఈయన ముట్టుకున్నా, ఈయన గుద్దాను, ఈయన్ని ధనస్సు పెట్టి కొట్టానా, ఈయనతో కలిగిపడ్డానా, ఆనందం ఆగలేదు, ముప్పిడి కొని పొంగిపోయింది. పొంగిపోతే ఏదో 4 మాటల కింద రాదు, పెద్ద దండకం అయిపోయింది భారతంలో.